అమ్మో ఎన్ని కోతులు 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 కోతులే అయితే ఏం చేయాలి? హలో తప్పు దానికి ఇబ్బంది అవుతుంది మన గురువు గారు బా ఊర్లోని కోతి చచ్చిపోయిందంట. దానికి ఏం చేశారు ఊరోళ్ళు అందరూ భజన చేస్తారు చూడు, చెక్క ఇలా ఇలా కొడతారు. అవి కొడుతూ ఏంటి వ్యాన్ మీద దానికి పువ్వులు దారి పొడవునా పువ్వులు చల్లుతానే భలే చేశారు. కనిపించిన చోట ఇసిరేయండి, కొంచెం స్లో చేయమని అప్పుడు ఇసిరండి, లేకపోతే రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అన్న కోతులు కనిపించినప్పుడు ఆపు అంటే అమ్మంటే స్లో. ఇక్కడ ఉన్నాయి బిస్కెట్లు, ఈ గెట్ స్లో. మొత్తం ప్యాకెట్ ఇసిరేయండి పాప, ఎగురుతున్నాయి. వచ్చి కోతులు వస్తున్నాయి నా దగ్గర. అయిపోయింది రావడానికి కష్టం. ఈసారి వచ్చినప్పుడు ఇందాట్లో స్లో చెయ్యి. శ్రీలంక ఘాట్ మీద ఒక ఏనుగు నిలబడుతుంది కదా, అదే ఇంకా ముందు ఉన్నాయి, ముందు చాలా ఉన్నాయి. అదే అదిగో ఇంకా ఉన్నాయి పిల్లకాయలు. ఆగా వేరే దగ్గర అడెవడో హార్న్ కొడుతూనే ఉన్నాడు కదా, చూసుకోరా. ఏమో బండి ఎంత ఉంటుంది, మూట ఎంత వేసుకొస్తుంది. ఒకసారి అయితే పోకది ఆటో మీద లారీ ఎక్కించేస్తే ఎలా ఉంటుంది, ఉంది మూట చేతిలో రెడీగా పట్టుకొని ఉన్నాను. లైవ్ ఇవ్వలేదండి ఇందాక, నెట్ రావట్లేదు ఎంతసేపటికి. అరే టర్నింగ్లో చూసుకోరు ఎప్పుడైనా. బేబీ కోతులు ఉన్నాయి. స్లో చేస్తే అహోబిలం నుండి వస్తున్నాడు గోల్డ్ కోతులు మాట. దేవుడు కొబ్బరికాయలు కొడతాం కదా, అవన్నీ ఇస్తాం. ఎవరిపోతే కవర్ ఓపెన్ చేసుకుని మరి లాక్కొని తీసుకుపోతాయి.
కాస్త ఆటో ఉంది ఆ పళ్ళ మొక్కలు అవి పెంచితే గవర్నమెంట్ రావు రోడ్డు అదొకటి వాటర్ సోర్స్ చెట్లు కాజు కాజు జీడిమా అదే అదే వస్తుందా నెట్ రికార్డ్ చేస్తా రికార్డ్ చేసి అప్లోడ్ చేసేసి అప్పుడు డిలీట్ చేసి స్పేస్ ఉంటుంది గోకవరం టు రంపచోడవరం ఈ నేల మన ఎదురు ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడు అక్కడ అన్నలు ఉంటారంట అందుకనే చూసుకొని చీకటి పడకముందే వచ్చేసేయండి అని చెప్పాడు. అరకు దగ్గర కూడా ఇలాగే ఉంటుంది. అరకు కాదు, వైజాగ్ దగ్గర ఎక్కడ రోడ్లు పంపిలు కానీ ఎర్రకొండలకి తీసుకెళ్ళినప్పుడు కొంచెం దూరం ఇలా ఉంది అంటే మరీ ఇంత పల్లెటూరుగా లేదు. అదే శ్రీశైలం వెళ్ళినప్పుడు మళ్ళీ తీర్థం ఉందా దానికి వెళ్ళినప్పుడు ఇలాగే ఉంది అంటే ఎంత ప్రయాణం ఉండదు. అదే ఇక చూడు ఆవుల్ని అడవిలో కడతారు చూడు దడిలో పెట్టి అదే అంతా వీళ్ళే ఉంటారు. ప్లాస్టిక్ ఆవులు తినేస్తున్నాయి. ప్రియాలేమో ప్రియాలతో వెళ్ళినాడు ఇలా అడవిలాగా ఉందనుకో ప్లాస్టిక్ అయినప్పుడు మనం గమ్ముకుని ఇసిరేస్తాం కదా. అవును ఎందుకు ఇక్కడ వేస్తావు అని నన్ను ఇసుకున్నాడు. ఉండిపోతుంది చూడు మనకి మామూలుగా ఇలా ఇసిరేస్తాం కదా. అదేంటి అలా అంటామంటే ఎందుకు మన దగ్గర అలాగే చెప్తారు కానీ కోయళ్ళలాగా ఉన్నారు. మొహాలు ఉంటాయి చూడు చలికి వరుస ప్లేస్లు లాగా ఉంటాయి అలా ఉన్నారు ప్లేస్ కొంతమంది. ఆవు ప్లాస్టిక్ ఆవు తిన్నారు. అది బాగుంది కదా ఆవుల్ని కర్రలు కట్టి పెట్టారు చూడు. ఏమండి నా ఫోన్ ఇటు ఇవ్వండి. ఛార్జింగ్ పెట్టారా? ఎంత ఉంది? లైవ్ పెట్టుకుందామంటే ఇది అవండి మీ ఫోన్ ఇవ్వండి. అది నోట్లో బియ్యం పెట్టుకొని వచ్చి ఇలా ఇది ఆడి ఎలా అని పెట్టాడు కదా. ఇలా పడతాడు ఇలా పట్టుకుంటాడు. అంటే నిలువ వస్తుంది, అడ్డం వస్తలేదు. ఏమో తిరుగుతుంది. లైవ్ అని పెట్టినప్పుడు అడ్డం పెట్టి ఇటు వెళ్ళాలా మనం మామూలుగా వచ్చేటప్పుడు రిటర్న్లో మనకు కావాల్సి బిర్యానీ తీయండి మీరు పెట్టేయండి. ఉంటే ఒక నిమిషం అవి వస్తున్నాయి వస్తున్నాయి. సార్ మీరు రోడ్డుకి వేస్తున్నారు సార్. ఇక్కడ ఎవరో ఉన్నారు. నువ్వు 1 2 3 వచ్చిందా? నువ్వు ఫోన్ చూడకురా. లైవ్ అనే ఉందండి లేదా? ఇటు ఇవ్వండి. నేను షార్ట్ వీడియో ఉంటుంది కదా అది పెట్టారు.
తీసాను ఇంకా కేబుల్